ఆర్ లైఫ్ సెంటెన్స్ ఆర్ జీవిత ఖైదు అనే వర్డ్స్ మీరు మూవీస్ లో గానీ న్యూస్ లో గానీ చూస్తున్నప్పుడు సో ఇది జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలా లేదా 14 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ జైలు శిక్ష అనుభవిస్తే సరిపోతుందా అని చాలా మంది ఏంటంటే 14 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ అని బిలీవ్ చేస్తా ఉంటారు. కానీ అవేవి నిజం కాదు. సెక్షన్ 53 ఆఫ్ ఐపీసీ సెక్షన్ లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ గురించి డిస్కస్ చేశారు. సో ఇది ఎవరైతే సీరియస్ అఫెన్స్ చేస్తారో లేదా క్రైమ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇది పనిష్మెంట్ కింద ఇస్తారనమాట. సో అలాగే గోపాల్ గాడ్సే కేసులో సుప్రీం కోర్టు చెప్పింది ఏంటంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది, 14 ఇయర్స్ ఆర్ 20 ఇయర్స్ కాదు అని చెప్పి కన్ఫర్మ్ చేసింది అనమాట. సో సో అలాగే 14 ఇయర్స్ ఎవరైతే జైలు శిక్ష అనుభవిస్తారో లైఫ్ ఇంప్రిజన్మెంట్ శిక్ష పడిన తర్వాత వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ సెక్షన్ 432 టు 435 సిఆర్పిసి కింద స్టేట్ గవర్నమెంట్ కి కొన్ని పవర్స్ ఉంటాయి అనమాట. అది కూడా ఎవరికైతే శిక్ష పడిందో వాళ్ళ బిహేవియర్ ని బేస్ చేసుకొని రెమిషన్ గానీ కమ్యూటేషన్ గానీ పవర్స్ ఉంటాయి అనమాట. సో రెమిషన్ కమ్యూటేషన్ గురించి మీకు కావాలి అంటే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కామెంట్ RC in the comment box. Thank you so much for watching my video. Please like, comment and subscribe my channel.